వింటే మీరే చెల్లించిపోతారు. ఒక నిమిషం, ఈ పెయింట్ గురించి గోనె శ్యామసుందర్ గారు వారి మాటల్లో వింటారు. ఎన్నో రోజుల నుంచి డిషన్ అడుగుతాడు, పుంగనూరు సీనని ఎందుకు పెట్టుకున్నారంటే చిన్న లేగదూడలు ఇంత సైజు డాగు సైజు ఉన్న లేగదూడలను తయారు చేశాడు. జీవనోత్పత్తి ఇట్లా చేసుకుంటే ఒక 10-15 లక్షలు ఖర్చు పెట్టాడు. చిన్న సైజు దూడలను తయారు చేసి మన మంచాల వ్యాప్తంగా తెలియపరచాలి. డాగును పెంచుకోవడం కాదు, దూడను పెంచుకోవాలనే ఒక చిన్న సంకల్పంతో చేపట్టిన గొప్ప వ్యక్తి. అందుకోసమే వేదికను అలంకరించడం జరిగింది. వారి మాటల్లో విందాం. పెద్దలందరికీ నమస్కారం. వచ్చిన ఈ గోశాల ఓపెనింగ్ వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఫస్ట్ ఈ గోశాల స్టార్ట్ చేయాలనేసి సంకల్పం వచ్చిన తర్వాత ఒక దూడ, చిన్న లేగ దూడ కావాలి, ఎక్కడున్నాయి అని వెటర్నరీ హాస్పిటల్లో అడిగితే శ్యామసుందర్ సార్ దగ్గర ఉన్నాయని చెప్పారు. సార్ దగ్గరికి వెళ్ళి అడగగానే పరిస్థితి ఏం చూడకుండా చిన్న లేగ దూడని ఇచ్చారు, పే లేగ. అది తీసుకొచ్చుకొని పెంచుకుంటూ పుంగనూరు ఆవు మీద ఎప్పటి నుండో ఇంట్రెస్ట్. అవి ఎక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాయి. అవి కావాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా ఏం చేసినా కాలేదు. ఆఖరిగా ఇంట్లో ఉన్న గోమాత, సార్ ఇచ్చిన గోమాతకే దండం పెట్టుకొని చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా హ్యాండిక్యాప్ కదా, నువ్వు వాటిని సాధగలుగుతావా అని 1-2 సార్లు చేసేసి ఒక ఆవు ఒక కోలాయని ఇచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి. అవి దేవుని దయ వల్ల ఈ రోజుకు దినదినాభివృద్ధి అయ్యి 15-16 ఆవుల దాకా అయినాయి. నాకు ఇక ఈ గోశాలలో గురువు గారు అంటే శ్యామసుందర్ సార్ గారే. ప్రతిది ఇప్పటికీ కూడా సార్ ఒక ఆవి నింది దూడ పుట్టింది సార్ అంటే సార్ ఎంతో సంతోషంగా వచ్చి వాటికి అరటి పండ్లు అవి తినిపించి సంతోషంగా గడిపిపోతారు. చాలా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ గారికి. అదేవిధంగా వెటర్నరీ డిపార్ట్మెంట్ శంకర్లింగం సారు, తిరుపతి సారు నాకు గోశాలకు వెన్నెముక. ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా కూడా ఏ టైం అని తినకుండా కూడా వాళ్ళు నా ఆవులకు సేవ చేసిన సందర్భాలు ఉన్నాయి. వారికి కూడా ధన్యవాదాలు. అయితే 2 నిమిషాలు చెప్తా గోవు గురించి. నాకు ఏది కావాలన్నా ఏదన్నా, నాకు ఒక బాబు పాపలు చిన్న పిల్లలు ఉన్నప్పుడు బయట ఆవులకు పూజ చేసుకునేవాడిని. ఎందుకంటే వాటిని పోషించే శక్తి లేక, పిల్లలు కొంచెం పెద్దగా అది అయిన తర్వాత ఆ గోమాత అనుగ్రహంతో పాప ఇద్దరు కూడా ప్రయోజకులయ్యారు. బాబు ఇద్దరు సాఫ్ట్వేర్ చేసుకుంటున్నారు. అదంతా కూడా గోమాత దయ. రీసెంట్లీగా వాటికి కూడా ఒక గోశాల పెద్దగా నిర్ణయించాలని చెప్పి అదే గోమాత మొక్కుకొని ఒక 2 ఎకరాల స్థలం కూడా కొన్నా వాటికి గోశాల కోసం. ఏది ఏమైనా ఈ వేదిక అలంకరించి మీ అందరి ముంగట మాట్లాడగలిగిన అనేసి నా పరిస్థితికి అదంతా గోమాత అనుగ్రహం. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు శ్రీనివాస.